తెలుగు బుల్లితెరపై ఎన్ని కార్యక్రమాలు వస్తున్నా వాటిలో నెంబర్ 1 స్థానం మాత్రం ఈటీవీలో వస్తున్న జబర్దస్త్ కామెడీ షోదే. ఎన్ని వివాదాలు పుట్టుకొచ్చినా, ఇతర ఛానల్స్ ఎన్ని కొత్త కార్యక్రమాలు తీసుకొచ్చినా ఈ కార్యక్రమం రేటింగ్ను మాత్రం తగ్గించలేకపోయారని టీవీ ఛానల్స్ రేటింగ్స్ను ఫాలో అయ్యే వాళ్ళు ఓపెన్గానే చెప్తుంటారు. ఈ కార్యక్రమంలోని వివాదాల గురించి ప్రేక్షకులు పట్టించుకోకపోవడమే ఇందుకు అసలు కారణమని వేరే చెప్పనవసరం లేదు. ఇదిలా ఉంటే వచ్చే వారం టెలికాస్ట్ కాబోయే జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోల్లో ఏదో ఒక ట్విస్ట్ పెట్టడం, ఆ తర్వాత అందులో ఏమీ లేదని ఆ తర్వాత తేలిపోవడం కొన్ని వారాలుగా జరుగుతోంది. అయితే తాజాగా జబర్దస్త్ కార్యక్రమంలో నెంబర్ 1గా ఉన్న హైపర్ ఆదితో పాటు కొంతమంది టీం లీడర్లను మిమ్మల్ని తీసేయబోతున్నామని నాగబాబు, రోజా చెప్పడాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ ఈసారి జబర్దస్త్ నిర్వాహకులు అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. జబర్దస్త్లో ఆది సహా కిర్రా కార్పి, రాకెట్ రాఘవ, రచ్చ రవి వంటి కొందరు టీం లీడర్లను కొన్ని ఎపిసోడ్ల పాటు పక్కన పెట్టాలని మల్లెమాల మేనేజ్మెంట్ నిర్ణయించుకుందట. గతంలో వేణు, ధనరాజ్ సహా చాలా మందిని ఇదే విధంగా జబర్దస్త్ మేనేజ్మెంట్ పక్కన పెట్టేయడంతో ఈసారి కూడా కొందరిని పక్కన పెట్టే అవకాశాలను తోసిపుచ్చలేమని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే జబర్దస్త్ షోకు అత్యధిక రేటింగ్స్ తీసుకొచ్చే హైపర్ ఆదిని తప్పించకపోయినా షోకు భారంగా మారిన కొందరిని మాత్రం ఇంటికి పంపించే ఆలోచన మల్లెమాల మేనేజ్మెంట్ ఎప్పటి నుంచో చేస్తుందని, కొంతమంది న్యూ ఎంట్రీలను ఇందుకోసం ఇప్పటికే ఎంపిక చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి వేణు, ధనరాజ్ వంటి వారిని పక్కన పెట్టినట్లే ప్రస్తుతం జబర్దస్త్లో కొందరికి షో నిర్వాహకులు ఎండ్ పెడతారేమో చూడాలి. If you like the video, please like us and subscribe Tollywood Nagar.